ఈ మధ్యకాలంలో చాలా రెగ్యులర్గా వింటున్నాము, న్యూస్ పేపర్స్లో కూడా చూస్తూ ఉన్నాము. క్యాన్సర్ని జయించడానికి ఒక కొత్త రకమైన చికిత్స అందుబాటులో వచ్చింది. అదే కార్టిసెల్ థెరపీ. దాని గురించి వాళ్ళు మనం తెలుసుకుందాం. కైమెరిక్ యాంటిజెన్ రిసెప్టార్ సెల్ థెరపీ, దీన్నే కార్టిసెల్ థెరపీ అంటారు. క్యాన్సర్తో పోరాడటానికి రోగి యొక్క సొంత టీ సెల్స్ని ఉపయోగించి క్యాన్సర్కు అందించే చికిత్సే ఈ కార్టిసెల్ థెరపీ. ఇది కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్స్కి ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ టీ సెల్స్ అనేవి మన ఇమ్యూనిటీలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అనేక రకాల ఇన్ఫెక్షన్స్ మరియు వ్యాధుల నుంచి రక్షించడంలో కీలక పాత్ర వహిస్తాయి. కార్టిసెల్ చికిత్సలో ఈ టీ సెల్స్ ని రోగి నుండి తీసుకుని కైమెరిక్ యాంటిజెన్ రిసెప్టార్ అని పిలువబడే ప్రత్యేక వాహనాన్ని ప్రయోగశాలలో సవరించి రోగి శరీరంలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇవి క్యాన్సర్ కణాలను కొనుగొని దాడి చేస్తాయి. లుకీమియా, లింఫోమాతో సహా కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్స్ కి ఈ చికిత్సను అందిస్తారు. కార్టిసెల్ కణాలు సైటోకైన్స్ అని పిలువబడే రసాయనాలని విడుదల చేస్తాయి. దాంతో కొంచెం జ్వరము, చలి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి దుష్ప్రభావాలు కలిగే అవకాశం కూడా ఉంది. ఈ థెరపీ అన్ని క్యాన్సర్లకు నివారణ కాదు, ప్రతి రోగిపై కూడా పనిచేయకపోవచ్చు. కార్టిసెల్ థెరపీని మెరుగుపరచడానికి కొత్త మార్గాల కోసం మన పరిశోధకులు ఇంకా కూడా అన్వేషిస్తున్నారు.